వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే మహిళల నుదుటిన సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్తో ధీటుగా బదులిచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భారత్ పై తమ ఆటలు సాగవని, పాకిస్తాన్ గ్రహించాలని, మన దేశంపై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందన్నారు. ఉగ్రవాదంపై అలు పెరగని పోరాటం చేస్తున్న సైనికులకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. మోదీ రూపంలో దేశానికి సమర్థవంతమైన నాయకుడు లభించాడని, ఉగ్రవాదం అంతు చూడాలని ప్రధాని సంకల్పించారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ రోజు మనం భారత దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ 175 నియోజకవర్గాల్లో 16, 17, 18 తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ నాయకులుగానే మేమందరం నిమిత్త మాత్రం ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాల పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకుండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నా. అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు, ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మనందరం ఇక్కడ సమావేశమైంది. పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది, కోపం వస్తుంది, ఉద్వేగం వస్తుంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి తిరంగా యాత్ర ప్రారంభమైంది. బందర్ రోడ్డులోని పీవీపీ మాల్, వివంతా హోటళ్ల మీదుగా బెన్ సర్కిల్ కు చేరుకుంది. తిరంగా యాత్రకు మద్దతుగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు జాతీయ జెండాలు చేతబూని ముందుండి ర్యాలీని నడిపించారు. తిరంగా యాత్ర ర్యాలీకి వేల సంఖ్యలో ప్రజలు హాజరై శత్రు దేశం దుశ్చర్యలపై మన దేశం ప్రతీకారం తీర్చుకోవడంపై ప్రత్యక్షంగా మద్దతు పలికారు. మన దేశం ఒకరి జోలికి వెళ్లదు, ఎవరైనా మన దేశం జోలికి వస్తే చావు దెబ్బ కొడతామని ప్రపంచానికి చాటినట్లయిందని యువత తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ర్యాలీలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు మిన్నంటాయి. 1947 దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంతత చూడాలి. అడ్డగోలుగా లక్షలాది మంది నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని, పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం, అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నెట్టాలి, అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా ముంబైలో 26/11 అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసబ్ లాంటి తీవ్రవాదులు 72 గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు. అలాగే బాంబే పేలుళ్ళు కానీ, కోయంబత్తూరులో బాంబు పేలుళ్ళు కానీ, అలాగే గోకుల్ చాట్ కానీ, గోకుల్ చాట్ పేలుళ్ళు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్ళు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు, వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది. వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో
మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నామంటే జమ్మూ కాశ్మీర్లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం, అలాగే స్థానికంగా మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్టులు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశం ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ని కానీ బలహీనపరిచే విధంగా, హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం, వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు. ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి, నిలబడాలి మన వాళ్ళ కోసం. అలాగే మురళీ నాయక్ 23 ఏళ్ళ కుర్రవాడు మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడాల, సినిమాలు చాంటింగ్ చెప్పలా, భారత్ మాతాకి జై చెప్పాడు. ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు. సినిమాలు రావచ్చు, సినిమాలు పోవచ్చు. మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు, హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు. దే ఆర్ మియర్ ఎంటర్టైనర్స్, దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం సాధించిన ఘన విజయానికి హర్షాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తిరంగా యాత్ర విజయవాడ ఎంజీ రోడ్లో వేల మంది ప్రజల విజయ ధ్వానాల మధ్య అద్భుతంగా సాగింది. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ముందుండి నడిచారు. రహదారికి ఇరువైపులా నిలిచిన వేల కొద్ది ప్రజలు, అభిమానులు కులమతాలకు అతీతంగా ఉత్సాహంతో వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తించారు. వ్యాపార సంస్థలు జాతీయ పతాకాలు, ఆపరేషన్ సింధూర్, తిరంగా ర్యాలీ చిత్రాలను ప్రదర్శించాయి. బందర్ రోడ్ కి రెండు వైపులా ఉన్న అన్ని భారీ హోర్డింగ్స్ తిరంగా ర్యాలీ చిత్రాలను ఆవిష్కరించాయి. పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని హతమార్చి వారి తలల్ని తెగనరికి తీసుకుపోతూ ఉంటే గుడ్లప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఒక దృఢమైనటువంటి నాయకత్వం దేశానికి లభించిన తర్వాత దేశ ఆంతరంగిక భద్రతతోటి, అదేవిధంగా దేశ సార్వభౌమత్యంతో చెలగాటమాడాలి అని చెప్పి చూసినట్లయితే దానికి ధీటైనట్టు జవాబు మనం అందరం కూడా ఈ మధ్య కాలంలోనే చూసాము. ఏప్రిల్ 22 26 అమాయకులైనటువంటి భారత పౌరుల్ని పొరుగు దేశం నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నప్పుడు మా ప్రజలతోటి వారి ప్రాణాలతోటి చెలగాట పాడినట్లయితే ఇదే మా జవాబు అంటూ పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసి ఆ తర్వాత పాక్ మన పౌరుల మీద దాడి చేసినప్పుడు వారి డిఫెన్స్ స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తూ సరిహద్దుల్లో వారి ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా భారత రక్షణకి, అదేవిధంగా భారతదేశ పౌరుల యొక్క ప్రాణాలకి రక్షణ వలయంగా నిలబడుతున్నటువంటి సైనికులకి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈరోజు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా కూడా తిరంగా యాత్రలు తీయడం జరుగుతున్నది. ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ తిరంగా యాత్రకి ఎవరూ కూడా ఎవరిని బొట్టు పెట్టి పిలవలేదు. కూటమి ఏదైతే ఉందో మేము సైనికులకి సంఘీభావం తెలపాలి. అందులోనూ మన రాష్ట్రానికి చెందినటువంటి ముద్దుబిడ్డ మురళీ నాయక్ తన ప్రాణం కోల్పోయినటువంటి సందర్భంలో ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి వారికి అండగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ కూడా పౌరులందరూ స్వచ్ఛందంగా ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలపడం అన్నది
ఇది నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా చిత్తూరు నగరంలో భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని జాతీయ పతాకాలతో నినాదాలు చేశారు. చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి నగరంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, మేయర్ అముద, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పహల్గాం ఘటనపై స్పందించిన తీరును యావత్ దేశాలు సమర్థిస్తున్నాయని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడుతున్న సైనికులకు అభినందనలు తెలిపారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం దేశంలో యువత ఈ దేశం పట్ల ఏ విధంగా భక్తిభావంతో ఉండాలి, మన సైనికులు చేసిన త్యాగాల్ని మనం చేసుకుంటూ వారికి మద్దతుగా ఏ విధంగా నిలవాలి అనేసి ఒక మద్దతు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఈ ఆపరేషన్ సింధూర్ను దిగ్విజయంగా చేసిన సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీ చేయడం జరుగుతున్నది. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం జరిగినా దానికి మూల కేంద్రం పాకిస్తానే. ఈరోజు పహల్గాంలో 26 మంది మన ఆడపడుచుల కుంకాన్ని చుడిపేసిన ఉగ్ర మూకలను లక్ష్యంగా చేసుకొని మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, కేవలం పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులు 9 క్యాంపులు ధ్వంసం చేస్తే, టెర్రరిస్టు క్యాంపులు ధ్వంసం చేసిన ఇండియాకు మద్దతు తెలిపకుండా టెర్రరిస్టులకు మద్దతుగా పాకిస్తాన్ ఆర్మీ ఇండియా సివిలియన్స్ మీద ఏ విధంగా అటాక్ చేయడానికి వచ్చిందో చూసాం. కానీ అత్యద్భుతమైన టెక్నాలజీ కలిగిన మన ఇండియన్ త్రివిధ దళాలు సమర్థంగా వారి ప్రతిదాడిని తిప్పికొట్టడంతో పాటు దాదాపు 11 పాకిస్తానీ ఎయిర్ బేస్లను ఈరోజు ధ్వంసం చేశాం. అదేవిధంగా వాళ్ళ అటామిక్ పవర్ను దెబ్బతీశాం. పాకిస్తాన్ను 3 రోజుల్లోనే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇండియా కాళ్ల బేరానికి వచ్చే విధంగా చేసిన ఘనత ఈరోజు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి. సింధూర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయినందుకు గాను మన దేశవ్యాప్తంగా కూడా ఈ ఆపరేషన్ని సక్సెస్ అయినందుకు అందరూ కూడా ర్యాలీలు చేపడుతూ ఎవరైతే వీరమరణం పొందారో వాళ్ళందరికీ కూడా ఘనంగా నివాళులర్పిస్తూ దేశం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాల సైతం త్యాగం చేసిన వీర జవాన్లందరికీ కూడా వాళ్ళకి ఘనంగా నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మన ప్రధానమంత్రి కానీ ఎప్పుడూ కూడా అండదండగా ఉంటారని, అలాగే ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ కూడా ముందస్తు ఆలోచనలతో మన పహల్గామ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయి ఆడవాళ్ళ పసుపు కుంకాలు కోల్పోయారు. కాబట్టి అదే పేరుతో సింధూర్ ఆపరేషన్ పెట్టి వారికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ పైన కూడా యుద్ధం ప్రకటించి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా కూల్చడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క భారతీయుడు సపోర్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, రేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ మత్తి భాస్కర్ రావు, బాపట్ల ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సభ్యురాలు జీడుగు విజయమాధురి మరియు పార్టీ కార్యకర్తలు, మాజీ సైనికులు, బీజేపీ జిల్లా నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. భారతదేశంలో ఒక భూభాగమైనటువంటి కాశ్మీర్లోని పెహల్గాంలో అక్రమంగా మరి ఉగ్రవాదులు చొరబడి 28 మందిని పక్కన పెట్టుకుంటే వారి వెన్నులో వణుకు పుట్టే విధంగా భారతదేశం తీసుకున్నటువంటి యాక్షన్, అది కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా భారతీయులందరూ ఒకటే, ఆయన ముస్లింలైనా కానీ, క్రైస్తవులైనా, హిందువులైనా కానీ ఒకటే అని చెప్పి తెలియజేసే విధంగా మన ఈ యొక్క ఆపరేషన్ కి లీడ్ చేసినటువంటి 2 మహిళలు భారతదేశం పాకిస్తాన్ కి 2 మహిళలతో మరి సమాధానం చెప్పి వారి వెన్నులో వణుకు పుట్టే విధంగా చేసిందంటే మరి భారతీయుల యొక్క అది గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సోఫియా ఖురేషి, కల్నల్ సోఫియా ఖురేషి అనేటువంటి మేడం, వారిని అభినందించాలి.
వారు స్వయాన ముస్లిం అయినప్పటికీ నేను ముస్లింని కానీ నేను పాకిస్తాన్ని కాదు, నేను ముస్లింని కానీ నేను ఉగ్రవాదిని కాదు, ఉగ్రవాది ఏ రూపంలో ఉన్నా సరే, ఏ మతంలో ఉన్నా సరే నేను అంతమందిస్తాను, మేము భారతీయులందరం ఒకటే అని చెప్పి ఆమె తెలియజేసినందుకు ఆమెకు యావత్ భారత జాతి ధన్యవాదాలు తెలియజేయాలి. ఏదైతే పాకిస్తాన్కి ఒక భ్రమ ఉందో, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్కి సహకరిస్తారనేటువంటి భ్రమనే మరి తొలగించే విధంగా ఒక ముస్లిం మహిళ మరి భారతదేశానికి లీడ్ తీసుకొని పాకిస్తాన్ లో చొరబడి వారి యొక్క స్థావరాలని ధ్వంసం చేసి ఈ విజయోత్సవ ర్యాలీ అంటే ఏదైనా స్థితిగతుల్లో మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు మనందరం కలిసి ఉండటానికి సిద్ధం అవుతున్నామని అర్థం. మన సౌభాగ్యాన్ని తుడి చేశారు కొంతమంది పాకిస్తాన్ ముష్కరులు, ఉగ్రవాదులు. దానికి నరేంద్ర మోడీ గారు పేరే పెట్టారు సింధూర్ అని. సింధూర్ అంటే మన సౌభాగ్యానికి చిహ్నం. ఈ సింధూర్ అంటూ ఏమంటూ పేరు పెట్టారు, ఒక ఎయిర్ ఫోర్స్ లో ఒక ముస్లిం చెల్లెలు, ఒక సిక్కు యువతి, ఇద్దరు కలిసి ఎన్నో స్థావరాలను బీభత్సం చేశారంటే. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్డుని మంత్రి నాదెండ్ల మనోహర్ శివాజీ బొమ్మ దగ్గర నుంచి కవిరాజా పార్క్ మీదుగా మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ వరకు మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది చేపడుతున్న వివిధ పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలిస్తూ స్థానిక ప్రజల వద్ద నుంచి సమస్యలను నేరుగా మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతి మూడో శుక్రవారం శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని, మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలు ఉదయం నుంచి శివాజీ చౌక్ నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఏదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు. అందరం ప్రతి ఒక్కరం ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకొని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మన తెనాల్లో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతో పౌరులందరూ కూడా కదిలి రావాలి. ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం. ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం 75 నుంచి 90 మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడే నేను సబ్ కలెక్టర్ గారికి కూడా కోరాను. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుగు కాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం అనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని, అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో, పెన్షన్ గురించో, ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్లాలి, చాలా అవసరం. వేమూరు నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలో రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పాల్గొన్నారు. అనంతరం వేమూరులో చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేమూరులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మానవహారంలో పాల్గొన్నారు. దారుణ చర్యలకి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని అణగదొక్కేయాలని
అధపాతాలకు తొక్కేయాలని మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం యొక్క శక్తియుక్తులు శక్తి పాఠవాలు ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే ఉగ్రవాదులైనా సరే మట్టుపెట్టగలమని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపించిన ధైర్య సాహసాలు చాలా ఈ దేశానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తాను. నేను పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద చర్యని ప్రపంచం యావత్తు మన భారతదేశానికి అండగా నిలబడి ప్రత్యేకంగా 23 సంవత్సరాల యువకుడు మురళీ నాయక్ మరి ఆయన అమరుడు అయ్యాడు. ఆయన ఆత్మకి శాంతి పరిస్థితుల్లో కూడా సహించదు. భారతదేశం మీద ఎవరు దుష్ట ఆలోచనలతో దాడి చేసినా భారత పౌరులకి ఎటువంటి నష్టం కలిగించినా కూడా మరి భారతదేశ సైనిక చర్యలు తీవ్రంగా ఉంటాయనేది మరి మన ఆపరేషన్ సింధూర్ ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సమాచారం మీకు ఎందుకు తెలియటం లేదని శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు PCPNDT యాక్ట్ 1994 డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించగా మొదటి అదనపు జిల్లా జడ్జ్ ఎస్ రమేష్ సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండడంతో PSPNDT యాక్ట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కేంద్రంలో చాలా కాలంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకు తెలుసుకోలేకపోయారని, క్షేత్రస్థాయిలో గల ఆశా ANMలు స్థానికంగా ఉన్నప్పటికీ మొదటి 2 సంతానాల్లో ఆడపిల్లలు ఉండి 3వసారి ఆ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని, ఆ సమాచారం ఎందుకు రావటం లేదన్నారు. శ్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు కలిసి CDPOలు, మెడికల్ ఆఫీసర్లతో కలిసి గత 10 సంవత్సరాలలో ఎప్పుడైనా సమన్వయ సమావేశాలు నిర్వహించారా? అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలకు అందించే పోషకాహారం వారు స్వయంగా వచ్చి తీసుకుని వెళ్లకపోవడం ద్వారా కూడా వారి ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందని, ఈ విషయంలో 2 శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు ఇద్దరు వ్యక్తిగతంగా ఆశా ANM అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడడం ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులు కొంతవరకు అర్థమవుతాయని ఈ దిశగా పనిచేయాలన్నారు. Provisions of Act are not violated. We have seen in the past that Act is being violated by unauthorized elements, and the department or authorities' response is not up to the mark. When I say not up to the mark, what it means? Number one, with respect to intelligence gathering, the authorities are not able to perform its function properly. What it means, like there is no analysis village-wise or per se village center clinic-wise, health clinic-wise, or per se PSA-wise, where large number of abortions are happening. This kind of analysis department is failing to gather. Second thing, the ground level network of ASHA or ANM are not able to understand and identify and not able to build up a relationship with the pregnant woman, so that information is not coming up. And third, the personal involvement of district level official is also found wanting, where concentrated and involvement is found missing, where knowledge gathering through local doctors, not only government doctors, local RMP doctors, community is found missing. And we are in a situation where large networks run underground, under our noses, and only once the damage is done, we come to know. So that is the third observation of the competent authority. And fourth, we have found that people think that this problem of PCNDT Act is a problem of some northern states, or Beti Bachao or Beti Padhao may not be applicable to our state.
నెల 3వ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని చోట్ల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టాలని ఆదేశాలతో చిత్తూరు నగరంలో బ్రేక్ ది హీట్ అనే నినాదంతో చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని అంబేద్కర్ భవన్ వద్ద ఉన్న రైల్వే గేటు పడినప్పుడు ఎండ తాకిడికి వాహన చోదకులకు త్రాగునీటిని అందించి అదేవిధంగా మొక్కలు నాటి పక్షులకు త్రాగునీటి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ మంత్ మే మాసం ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి బీట్ ద హీట్ అనే థీమ్తో ఎక్కువ ఎండ ఇక్కడ మనకి చూస్తుంటాం. రైల్వే గేట్ పడినప్పుడు ఈ టైంలో ముఖ్యంగా 11:30 పైన గేట్ పడినప్పుడు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, దానికోసమని పైన షెడ్ కూడా వేయడం జరిగింది. దీనివల్ల కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎండ నుంచి కాపాడినందుకు. అదే విధంగా ముఖ్యంగా కూడా ప్లాంటేషన్ అన్ని వార్డులో కూడా ఎక్కడైతే చెట్లు పెట్టడానికి వీలుగా ఉందో అన్ని ప్రదేశాల్లో కూడా చెట్లు పెట్టి, చెట్ల వల్ల చాలా వరకు మనందరికీ తెలిసిందే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆ ఏరియాలో అనే ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది. ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ ఎండాకాలంలో మెయిన్గా అవసరాలు ఉంటేనే బయట రండి. ఎందుకంటే ఎక్కువ వయసున్న వాళ్ళు చిన్నపిల్లల్ని బయట పంపించేస్తారు. డిహైడ్రేట్ అయ్యి వడదెబ్బ తగిలి వృద్ధులందరూ చాలా వరకు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బీట్ ద హీట్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏదైతే వేడి ఎక్కువగా ఉందో దాన్ని తగ్గించడానికి బీట్ ద హీట్ అనేటువంటి థీమ్ తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ రైల్వే క్రాసింగ్స్ దగ్గర షేడ్ ను కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 500 ప్లాంట్స్ ని ఈ రోజు వివిధ వార్డ్స్ లో మనము ప్లాంట్ చేయడానికి ప్లాన్ చేసాము. ప్లాంటేషన్ కూడా జరుగుతూ ఉంది. అలాగే సుమారు 15 చలివేంద్రాలు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్, వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మొబైల్ ATM, మొబైల్ చలివేంద్రం లాగా ఏర్పాటు చేసి వాళ్ళకి చల్లని పానీయం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేసి ప్రజలు ఒక అవగాహనతో పీక్ అవర్స్ తో ఏదైతే ఉందో 11 to 3 o'clock ఏదైతే ఉందో ఆ సమయంలో ఎండ వేడిమిని తగ్గించుకునేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. వేసవి సంఘ శిక్షా వర్గ్ యొక్క సార్వజనిక ఉత్సవం నూతకి విజ్ఞాన విహార స్కూల్ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య మార్గదర్శనం చేశారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, అదే భారతీయ ఆర్థిక అభివృద్ధికి మూలమని అన్నారు. సమరసత, పర్యావరణం, పౌర విధుల పట్ల అందరికీ అవగాహన ఉండాలని, కుటుంబ విలువలను చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పాలని, దేశం పట్ల, ధర్మం పట్ల నిష్ఠను పాటించాలని సూచించారు. RSS శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశంలోని 30 కోట్ల కుటుంబాలను కలిసి వారిలో పర్యావరణం, కుటుంబం, సమరసతలను, సామాజిక క్రమశిక్షణను పెంపొందించి విశ్వ కళ్యాణం, విశ్వశాంతి కోసం భారత్ చేసిన కృషిని వివరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. శిక్షార్థులు శారీరక ఘోష్ విన్యాసాలు చేశారు. కాబట్టి అభివృద్ధి అందరికీ సమంగా ఉండాలి. అభివృద్ధి అందరికీ లభ్యం కావాలి. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి. అభివృద్ధి అందరిది కావాలి. అభివృద్ధి అందరి కోసము కావాలి. కాబట్టి రెండవది సోషల్ ఇంక్లూజివిటీ. రెండవది వైభవానికి కొలబద్ద. వైభవము కొన్ని ప్రదేశాలలో కొందరి దగ్గరే ఉందా, అన్ని ప్రదేశాలలో అందరి దగ్గర ఈ రకమైన వృద్ధి ఉందా. మూడవది పర్యావరణ సంశుద్ధి. ఎందుకంటే ఈ భూమండలం మీద అనేక కోట్ల జీవరాశుల్లో భగవంతుడు మనిషిని కూడా సృష్టించి మనిషి కూడా బతకడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనిషి తనతో పాటు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జడ చేతన చరాచర ఈ సృష్టి మొత్తాన్ని కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మనిషికి ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి మనిషి బతకాలంటే సుఖంగా భగవంతుడు ఇచ్చిన పంచభూతాలని సక్రమంగా వినియోగించాలి. తర్వాత తరానికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. అలాగే ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఇతర జీవకోటి, ప్రాణికోటి కూడా పర్యావరణం యొక్క సౌలభ్యము, లభ్యత ఉండాలి. కాబట్టి ఈ రకంగా ఎన్విరాన్మెంటల్ ప్యూరిటీ అండ్ ప్రొటెక్టివిటీ, పర్యావరణ సంశుద్ధి, ఇది అభివృద్ధికి మూడవ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాల్సినవి. అభివృద్ధి కాముకులందరూ కోరుకునేది అభివృద్ధిలో ఈ మూడో విషయం ఉంది. నాలుగవది దేశం యొక్క సురక్ష చాలా ముఖ్యమైనది. ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ బోర్డర్ సెక్యూరిటీ.
అంతర్గత సరిహద్దు భద్రత ఏ దేశానికైనా సరే దేశ మనుగడకి అత్యంత అవసరమైనటువంటిది. ఇది 4వది ఉండాలి. భారతదేశము కాంక్షించే 5వ మన వైభవంలో భారతదేశం యొక్క 5వ బిందువు, ఇది భారతదేశం యొక్క బాధ్యతగా అనేక మంది పెద్దలు ప్రపంచంలో చెప్పినటువంటిది. విశ్వశాంతి కోసమని, గ్లోబల్ వెల్బీయింగ్ అండ్ గ్లోబల్ పీస్ కోసమని, విశ్వశాంతి విశ్వ కళ్యాణం కోసమని భారతదేశం యొక్క కృషి, భారతదేశం యొక్క యోగదానము, ఇది 5వది. విజయవాడ కోర్టు ప్రాంగణానికి వైసీపీ నేతలు మాజీ మంత్రి విడుదల రజని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ల అప్పిరెడ్డి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో విజయవాడ ఏసీబీ ప్రత్యేక స్థానానికి కృష్ణమోహన్ రెడ్డిని తరలించనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో దుర్గం ప్రమీల నగేష్ దంపతులు ప్రారంభించిన సమత గ్రంథాలయాన్ని యూపీఎస్ దుర్గయ్య పల్లె పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుక తమ పాఠశాల ఉపాధ్యాయునులతో సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని పుస్తకాలను వీక్షించి పుస్తక పఠనం చేశారు. అనంతరం మాట్లాడుతూ సమత గ్రంథాలయంలో బాలల కోసం నీతి కథల పుస్తకాలు, టేబుల్స్, ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలు, మహనీయుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు, భారత రాజ్యాంగం మొదలైన పుస్తకాలు ఉన్నాయి. చాలా సంతోషం అనిపించింది. సమత ఫౌండేషన్ నిర్వాహకులు దుర్గం ప్రమీల నగేష్లు చేస్తున్న సేవలకు అభినందనలు తెలిపారు. విజిట్ చేశాను. బుక్స్ చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే ఇవి పిల్లలకి ఎంతో ఉపయోగపడతాయి. చిన్న పిల్లల కోసము చిన్న చిన్న కథల పుస్తకాలు ఉన్నాయి. పెద్దవాళ్ళ కోసము నాయకుల చరిత్రలు, తర్వాత భారత రాజ్యాంగము, ఇంకా దళిత ఉద్యమ చరిత్ర, ఈ పుస్తకాలన్నీ ఉన్నాయి. వీటిని తెలుసుకోవడం వల్ల మన సమాజంలో ఏ విధంగా జీవించాలి అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలందరినీ కూడా ఈ గ్రంథాలయానికి పంపించండి. గ్రంథాలయ సేవలు ఈ కాలంలో ఎవరు చేయటం లేదు, కానీ ఈ సమత ఫౌండేషన్ వాళ్ళ యొక్క లక్ష్యం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. ఇంకా మరికొన్ని పుస్తకాలు నేను కూడా ఈ గ్రంథాలయానికి ఇస్తాను. ఎన్ని పుస్తకాలు కావాలి, ఏం కావాలి అనేది ఒకసారి చెప్పండి. తప్పకుండా నేను వాటిని ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మేము సమత గ్రంథాలయము విజిట్ చేశాము. బుక్స్ చాలా బాగున్నాయి. పిల్లలందరూ ఇక్కడికి వచ్చి చదువుకుని వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. చిన్నపిల్లల బుక్స్ కూడా ఉన్నందున వాళ్ళకు పఠనా శక్తి పెరగడానికి దోహదం చేస్తాయి. ఈ వార్డులో ఉన్న పిల్లలు, మా స్కూల్ పిల్లలు ఇక్కడికి వచ్చి రోజు పొద్దున సాయంత్రం చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యం రవాణాలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు హెచ్చరించారు. కలెక్టర్ కొండాపూర్ మండలం తొగరపల్లి గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం, జొన్నల కొనుగోలు కేంద్రాలను సందర్శించి నిర్వహణపై తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షాల దృష్ట్యా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల ధాన్యం తడిసిపోకుండా, నాణ్యత కోల్పోకుండా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తారు పాళాలు, గన్ని సంచులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపీ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దిష్ట మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు అరెస్టు కావడంపై రాజమల్లు శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జగన్ మంచితనం వల్లనే మేము సంకనాగిపోయామని బాంబు పిలిచారు. 2019-24 మధ్యలో జగన్ ఒక డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ఆ డిస్టిలరీలు మొత్తం వైఎస్ జగన్ రెడ్డి చుట్టాలు విని అన్నట్లు మాట్లాడుతున్నాడని తెలిపారు.
2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన కాలంలో బ్రాందీని విస్కీని తయారు చేయడానికి ఫ్యాక్టరీ పెట్టుకునేదానికి అనుమతి మా ప్రభుత్వం ఒక్కటి కూడా ఇలా. అన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే. గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టాన్ బారెలేజ్డ్, సెవెంత్ హెవెన్, హై వోల్టేజ్ గోల్డ్, రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్, బీరా 91, టీఐ మ్యాన్సన్ హౌస్, టీఐ కొరియర్, నెపోలియన్ విస్కీ, బ్రాందీ, పవర్ స్టార్, లెజెండ్ ఇలాంటి దాదాపు 200 బ్రాండ్లను తయారు చేసే డిస్టిలరీస్ అన్నిటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిస్టిలరీలన్నీ ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయని ఒకసారి చూస్తే 1971 ఆగస్టు 9, 1998 సెప్టెంబర్ 15, 1997 ఆగస్టు 14, 2007 నవంబర్ 7, 2010 జూన్ 9, 2017 జనవరి 2, 2017 అక్టోబర్ 29. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీ అనేది 1997 నవంబర్ 17, ఇంకొకటి 2008, ఇంకొకటి 2017, 2019 ఫిబ్రవరి 25, ఇంకొకటి 2017 23 అక్టోబర్, 1974 అక్టోబరు, 1982, 1998, 2018, 2016. అంటే 2019 నుంచి 24 వరకు ఒక్క పేరు చెప్పలేకపోయినా. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని డిస్టిలరీస్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అనుమతి ఇచ్చినట్టే. నువ్వు అనుమతి ఇచ్చి నువ్వు మద్యం తయారీకి అన్నీ చేసి ఆ డిస్టిలరీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టాలన్నట్టు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడుతున్నావు. నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే, నీకు నోరు పెద్దది, జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది. నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు. జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. 10 సార్లు చెప్పుకోలేడు పాపం. కామారెడ్డి హౌసింగ్ బోర్డు నందు సంకష్ట చతుర్థి కావున పండ్లు మరియు తేనె పంచామృతాలతో మరియు వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులతో కిటకిటలాడడం జరిగింది. సంకష్ట మహాగమ స్వామివారి సన్నిధానంలో వైశాఖ మాస సంకష్ట చతుర్థిని పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచి ఈరోజు అర్ధరాత్రి 2 గంటల వరకు స్వామివారిని అశేషమైనటువంటి భక్త మహాశయులు ఉదయం నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతి సంకష్ట చతుర్థి నాడు సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు మహాగణపతికి అనేక రకాల ఫలపంచామృతాలతోటి డ్రై ఫ్రూట్స్ తోటి చక్కటి అభిషేకం జరిగి స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం జరుగుతూ అలంకృతమైనటువంటి ఆ స్వామివారు సమస్త భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. ప్రతి సంకష్ట చతుర్థి నాడు రాత్రి 9 గంటల తర్వాత మహామంగళ నీరాజనం పూర్తయిన తర్వాత మహాగణపతి సన్నిధానంలో వచ్చినటువంటి ప్రతి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.